అందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారికి మే 29, 30, 31 తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నక్కతోక తొక్కినట్లే అదృష్టమనేది కలిసిరాబోతోంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడా స్కిప్ చెయ్యొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చెయ్యండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చెయ్యండి. వృశ్చిక రాశివారు గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. మీలో ఏదో తెలియని ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉంటుంది. పైకి గంభీరంగా, ఒక్కోసారి కొంచెం కఠినంగా కనిపించినా మీ మనసు వెన్నలాంటిది. కుజుడు మీ అధిపతి కావడం వల్ల మీలో ధైర్యం, పట్టుదల అమోఘం. ఒకసారి ఏదైనా పని చెయ్యాలని సంకల్పించుకున్నారంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా దాన్ని పూర్తి చేసేదాకా నిద్రపోరు. మీలో ఉన్న ఆ తీవ్రత, ఆ పట్టుదల చూస్తే ఎవరైనా సరే ఆశ్చర్యపోవాల్సిందే. లోతుగా ఆలోచించడం, దేన్నైనా క్షుణ్ణంగా పరిశీలించడం మీ నైజం. మిమ్మల్ని మోసం చెయ్యాలనుకుంటే వాళ్ల పప్పులుడకవంటే నమ్మండి. వృశ్చిక రాశి వాళ్లకి సహజంగానే అంతర్దృష్టి చాలా ఎక్కువగా ఉంటుంది. ఎదుటివాళ్ల మనసులో ఏముందో ఇట్టే పసిగట్టేస్తారు. కాని మీ మనసులో ఏముందో మాత్రం బయటపడనివ్వరు. అదొక అంతుచిక్కని రహస్యం. మీరు స్నేహానికి ప్రాణమిస్తారు. నమ్మిన వాళ్లకోసం ఎంతవరకైనా వెళుతారు. మీది నీటితత్వం కాబట్టి భావోద్వేగాలు చాలా లోతుగా ఉంటాయి. కాని వాటిని పైకి ప్రదర్శించడానికి ఇష్టపడరు. ప్రేమించిన వారి పట్ల ఎంతో అంకితభావంతో, ఆరాధనాభావంతో ఉంటారు. మీ నిజాయితీ, నిష్ఠ అద్భుతం. మీరు జీవితంలో ఎదురయ్యే ఎలాంటి కష్టనష్టాలనైనా ధైర్యంగా ఎదుర్కొని నిలబడగలరు. సమస్యలను ఛేదించడంలో, రహస్యాలను వెలికితీయడంలో మీకు మీరే సాటి. మీలో ఉండే పరిశోధనాతత్వం మిమ్మల్ని ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకునేలా ప్రోత్సహిస్తోంది. కొన్నిసార్లు మీ నిష్కపటం వల్ల కొందరు అపార్థం చేసుకున్నా మీ మంచి మనసు తెలిసిన వాళ్లు మిమ్మల్ని ఎప్పటికీ వదులుకోరు. నిజంగా వృశ్చిక రాశిలో జన్మించడం ఒక వరం లాంటిది. వృశ్చిక రాశివారికి మే 29, 30, 31 తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా మే 29వ తేదీన ఏ విధంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. వృశ్చిక రాశివారికి ఈరోజు మీ కుటుంబ సభ్యులతో కొంచెం జాగ్రత్తగా మెలగాల్సిన రోజు. అష్టమ చంద్రుడు మరియు అష్టమ గురువు కారణంగా చిన్న చిన్న విషయాలకే మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. ఇంట్లో ప్రశాంత వాతావరణం కోసం మీరు ఓర్పుగా ఉండటం ముఖ్యం. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి. పెద్దల మాట వినడం మంచిది. ఆరోగ్యం విషయంలో ఈరోజు కొంచెం శ్రద్ధ అవసరం. అష్టమచంద్రుని ప్రభావం వల్ల మానసిక ఆందోళన, నిద్రలేమి వంటివి ఇబ్బంది పెట్టవచ్చు. జీర్ణ సంబంధిత సమస్యలు లేదా చిన్నపాటి అనారోగ్యాలు కూడా తలెత్తే అవకాశం ఉంది. ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. తేలికపాటి వ్యాయామం చేయడం మేలు చేస్తుంది. ప్రయాణాలలో జాగ్రత్త వహించండి. ఉద్యోగస్తులకు ఈరోజు కొంచెం ఒత్తిడి ఎక్కువగా ఉండవచ్చు. పై అధికారులతో లేదా సహోద్యోగులతో చిన్నపాటి ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. మీరు చేసే పనిలో ఏకాగ్రత చాలా అవసరం. అనవసరమైన చర్చలకు పోకుండా మీ పని మీరు చేసుకుంటూ పోవడం మంచిది. ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. అనుకోని మార్పులు ఉండవచ్చు. ఆర్థికంగా ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. అనుకోని ఖర్చులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఎవరికైనా అప్పు ఇచ్చేటప్పుడు లేదా తీసుకునేటప్పుడు బాగా ఆలోచించండి. వారసత్వ ఆస్తి లేదా బీమా వంటి విషయాలలో కొన్ని వార్తలు వినవచ్చు. వ్యాపారస్తులకు వ్యాపారంలో కొత్త ఒప్పందాలు చేసుకునేటప్పుడు అన్ని విషయాలు క్షుణ్ణంగా పరిశీలించాలి. భాగస్వాములతో సత్సంబంధాలు కొనసాగించటానికి ప్రయత్నించండి. వ్యాపారంలో కొన్ని ఊహించని అడ్డంకులు ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి. ఆర్థిక లావాదేవీలలో స్పష్టత ఉండటం ముఖ్యం. రహస్య శత్రువుల పట్ల జాగ్రత్త అవసరం. విద్యార్థులు ఈరోజు చదువు మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఏకాగ్రత తగ్గడం, చదివినవి గుర్తుండకపోవడం వంటి సమస్యలు ఉండవచ్చు. అనవసరమైన విషయాల వైపు మనసు మళ్లకుండా చూసుకోండి. పరిశోధన లేదా లోతైన అధ్యయనం చేసేవారికి కొంత అనుకూలత ఉంటుంది. ఉపాధ్యాయుల సలహాలు పాటించటం వల్ల మేలు జరుగుతుంది. వివాహితులకు ఈరోజు దాంపత్య జీవితంలో కొంచెం సర్దుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో అపార్థాలు లేదా వారి ఆరోగ్యం గురించి ఆందోళనలు ఉండవచ్చు. ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమగా మెలగడానికి ప్రయత్నించండి. ప్రశాంతంగా మాట్లాడటం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవచ్చు. ప్రేమికులకు ప్రేమ వ్యవహారాలలో ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ భాగస్వామితో అపార్థాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.
మీ భావాలను స్పష్టంగా చెప్పటానికి ప్రయత్నించండి, లేకపోతే దూరం పెరిగే ఆస్కారం ఉంది. 5వ ఇంట్లో శుక్రుడు ఉచ్చంగా ఉండటం కొంత బలాన్ని ఇస్తున్నప్పటికీ అనుకోని అడ్డంకులు రావచ్చు. మే 30వ తేదీన ఏ విధంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. కుటుంబ జీవితంలో నిన్నటిలాగే ఈరోజు కూడా కుటుంబ సభ్యులతో సఖ్యతగా మెలగడం చాలా ముఖ్యం. అష్టమచంద్రుడి ప్రభావం ఇంకా కొనసాగుతోంది కాబట్టి చిన్న విషయాలకే మాటలు పెరిగే ఆస్కారం ఉంది. ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. శుక్రవారం కావడం వల్ల సాయంత్రం కుటుంబంతో సరదాగా గడిపే ప్రయత్నం చెయ్యండి. అది కొంత ఉపశమనం కలిగిస్తుంది మరియు ఇంట్లో సానుకూల వాతావరణాన్ని పెంచుతుంది. ఆరోగ్యం విషయంలో ఈరోజు అప్రమత్తంగా ఉండాలి. మానసిక ఒత్తిడి, నీరసం, జీర్ణ సంబంధిత సమస్యలు కొంచెం ఇబ్బంది పెట్టవచ్చు. సమయానికి భోజనం చెయ్యడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం అవసరం. ధ్యానం లేదా యోగా చెయ్యడం వల్ల కొంత ప్రశాంతత లభిస్తుంది. శుక్రుడి అనుకూలత వల్ల విలాసాలకు సంబంధిన ఆహారం విషయంలో మితంగా ఉండటం మంచిది. ఉద్యోగస్తులకు ఉద్యోగ వాతావరణంలో నిన్నటిలాగే కొంత ఒత్తిడి కొనసాగవచ్చు. మీ పనులలో ఆటంకాలు ఎదురైనా నిరాశ చెందకుండా పూర్తి చేయడానికి ప్రయత్నించండి. సహోద్యోగులతో స్నేహపూర్వకంగా మెరగండి. శుక్రవారం కావడం వల్ల వారాంతానికి పనులు పూర్తి చెయ్యాలనే తపనతో ఎక్కువ శ్రమ పడతారు, కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఆర్థిక పరిస్థితి ఈ రోజు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. అనుకోని ఖర్చులు రావచ్చు. ముఖ్యంగా భాగస్వామి లేదా కుటుంబ సభ్యుల కోసం ఖర్చు చెయ్యాల్సి రావచ్చు. డబ్బును పొదుపుగా వాడుకోవడం మంచిది. ఎవరికీ హామీలు ఇవ్వకపోవడం ఉత్తమం. శుక్రుడి అనుకూలత వల్ల కళాత్మక వస్తువులు లేదా విలాస వస్తువుల మీద ఖర్చు చేసే అవకాశం ఉంది, కానీ బడ్జెట్ చూసుకోండి. వ్యాపారస్తులు వ్యాపారంలో లావాదేవీలు జాగ్రత్తగా నిర్వహించాలి. కొత్త పెట్టుబడుల విషయంలో తొందరపడకండి. భాగస్వాములతో ఏవైనా సమస్యలు ఉంటే వాటిని సామరస్యంలా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. శుక్రవారం కావడం వల్ల సృజనాత్మక, ఫ్యాషన్ లేదా వినోద రంగాలకు సంబంధిన వ్యాపారాలకు కొంచెం అనుకూలంగా ఉండొచ్చు, కానీ ఆకస్మిక నష్టాల పట్ల జాగ్రత్త. విద్యార్థులు ఈ రోజు కూడా ఏకాగ్రతతో చదువుకోవాలి. అనవసరమైన వ్యాపకాలకు దూరంగా ఉండటం మంచిది. 5వ ఇంట్లో శుక్రుడు బలంగా ఉన్నాడు కాబట్టి కళలు, సంగీతం వంటి వాటిపై ఆసక్తి పెరుగుతుంది. వాటిలో రాణించటానికి అవకాశం ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు చదువుపై ప్రభావం చూపకుండా చూసుకోండి. స్నేహితులతో కలిసి చదువుకోవడం వల్ల ప్రయోజనం ఉండొచ్చు. వివాహితులకు దాంపత్య జీవితంలో ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ భాగస్వామి ఆరోగ్యం గురించి లేదా వారి కుటుంబ సభ్యుల గురించి కొన్ని ఆందోళనలు ఉండవచ్చు. శుక్రవారం కావడం వల్ల జీవిత భాగస్వామితో బయటకు వెళ్లడం లేదా వారికి నచ్చిన బహుమతి ఇవ్వడం వంటివి సంబంధాన్ని మెరుగుపరుస్తాయి. ఒకరికొకరు సమయం కేటాయించుకోండి. ప్రేమికులకు ప్రేమ వ్యవహారాలలో ఈ రోజు కొంత అనుకూలంగా ఉంటుంది. నిన్నటి కంటే అపార్థాలు తగ్గుతాయి. 5వ ఇంట్లో శుక్రుడు ఉచ్చంగా ఉండటం, దానికి తోడు శుక్రవారం కావడం వల్ల మీ ప్రేమ బంధం బలపడుతుంది. మీ భాగస్వామితో ఆనందంగా గడుపుతారు, అయితే రహస్య సంబంధాలకు దూరంగా ఉండటం మంచిది. మే 31వ తేదీన ఏ విధంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు కుటుంబంలో కొంచెం మిశ్రమ వాతావరణం ఉంటుంది. చంద్రుడు 9వ ఇంట్లోకి మారడం వల్ల మానసిక ప్రశాంతత కొంతవరకు లభిస్తుంది. నిన్నటి ఆందోళనలు తగ్గుతాయి. అయితే తంత్రిగారి ఆరోగ్యం లేదా వారితో సంబంధాల విషయంలో కొంచెం శ్రద్ధ అవసరం. ఇంట్లో ఏదైనా శుభకార్యం లేదా దూర ప్రయాణాల గురించి చర్చలు జరగవచ్చు. ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం. 9వ ఇంట్లో కుజుడు నీచ స్థితిలో కేతువుతో ఉండటం వల్ల కాళ్ల నొప్పులు, ప్రయాణాలలో చిన్నపాటి ప్రమాదాలు లేదా రక్త సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మానసికంగా మాత్రం నిన్నటి కంటే మెరుగ్గా ఉంటారు. శనివారం కావడం వల్ల బద్ధకాన్ని వదిలి వ్యాయామం చెయ్యండి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండండి. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ఈరోజు కొన్ని మార్పులు లేదా కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. మీ పనితీరుకు ప్రశంసలు లభించవచ్చు, కానీ ఆలస్యంగా. దూర ప్రయాణాలకు సంబంధించిన పనులు ముందుకు సాగుతాయి. అయితే అధికారులతో లేదా గురువులతో వ్యవహరించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. శని ప్రభావం వల్ల పనులలో కొంత ఆలస్యం జరగవచ్చు. ఆర్థికంగా ఈరోజు కొంత మెరుగ్గా ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి అందే అవకాశం ఉంది, ముఖ్యంగా దూర ప్రదేశాల నుండి లేదా పూర్వపు పెట్టుబడుల నుండి. అయితే అనవసరమైన ఖర్చులు కూడా ఉంటాయి, కాబట్టి పొదుపు చేయడం ముఖ్యం. పెద్దల సలహాతో పెట్టుబడులు పెట్టడం గురించి ఆలోచించవచ్చు. అదృష్టం కొంతమేర కలిసి వస్తుంది.
వ్యాపారస్తులకు వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి, ముఖ్యంగా విదేశీ లేదా దూర ప్రాంతాలతో సంబంధాలున్నవారికి. అయితే చట్టపరమైన విషయాలలో జాగ్రత్తగా ఉండాలి మరియు భాగస్వాములతో సఖ్యతగా మెలగాలి. ఏదైనా కొత్త ఒప్పందం చేసుకునే ముందు బాగా ఆలోచించండి. శనివారం కాబట్టి పాత బాకీలు వసూలయ్యే అవకాశం ఉంది, కానీ శ్రమ అధికంగా ఉంటుంది. విద్యార్థులకు ఈ రోజు ఉన్నత విద్య, విదేశీ విద్యకు సంబంధించిన విషయాలలో అనుకూలంగా ఉంటుంది. పరిశోధన చేసే విద్యార్థులకు మంచి పురోగతి కనిపిస్తుంది. అయితే చదువులో కొన్ని అడ్డంకులు లేదా ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. 5వ ఇంట్లో శని, శుక్రుల కలయిక దీర్ఘకాలిక విద్యా ప్రణాళికలకు, క్రమశిక్షణతో కూడిన అధ్యయనానికి మంచిది. వివాహితులకు వివాహ జీవితంలో ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు, ఒకరికొకరు మద్దతుగా ఉంటారు. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది లేదా ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనవచ్చు. 7వ ఇంట్లో సూర్యుడు, బుధుడు ఉండటం వల్ల భాగస్వామి సలహాలు మీకు ఉపయోగపడతాయి. ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకోవడం ముఖ్యం. ప్రేమికులకు ప్రేమ వ్యవహారాలకు ఈ రోజు చాలా బాగుంటుంది. 5వ ఇంట్లో ఉచ్చ శుక్రుడు శనితో కలిసి ఉండటం వల్ల మీ ప్రేమ సంబంధం మరింత దృఢంగా, నిబద్ధతతో కూడినదిగా మారుతుంది. మీ ప్రేమను పెద్దలకు తెలియజేయడానికి లేదా వివాహం గురించి ఆలోచించడానికి ఇది మంచి సమయం. ఒకరికొకరు మద్దతుగా నిలుస్తారు మరియు భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేసుకుంటారు. వృశ్చిక రాశివారు ఈ 3 రోజులు కొన్ని పరిహారాలు పాటించడం వల్ల గ్రహాల ప్రతికూల ప్రభావాలను తగ్గించుకుని అనుకూల ఫలితాలను పొందవచ్చు. ముఖ్యంగా మీకు చంద్రాష్టమం కాబట్టి మనసు ప్రశాంతంగా ఉండటానికి ప్రతిరోజూ ఉదయాన్నే శివాలయానికి వెళ్లడం లేదా ఇంట్లోనే ఓం నమఃశివాయ అని 108 సార్లు జపించుకోవడం చాలా మంచిది. వీలైతే ఈ 2 రోజులు పేదలకు బియ్యం లేదా పాలు దానం చేయండి. ముఖ్యమైన పనులు లేదా ప్రయాణాలు ఉంటే 1కి 2 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ముందుకు సాగండి. ధ్యానం చెయ్యడం లేదా మీకు నచ్చిన దైవ నామస్మరణ చేయడం వల్ల కూడా మానసిక ఆందోళన తగ్గుతుంది. మీ రాశికి అధిపతి అయిన కుజుడు ప్రస్తుతం 9వ ఇంట్లో నీచ స్థితిలో ఉన్నాడు. దీనివల్ల కొన్ని పనులలో ఆటంకాలు, తండ్రితో లేదా పెద్దలతో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. ప్రతిరోజూ ఉదయం హనుమాన్ చాలీసా పఠించడం లేదా వినడం చాలా శ్రేయస్కరం. వీలైతే మంగళవారం నాడు సుబ్రహ్మణ్యస్వామిని పూజించడం కూడా మంచిది. ఎర్రటి వస్త్రాలు లేదా కందిపప్పు దానం చేయడం వల్ల కుజగ్రహ శాంతి జరుగుతుంది. అలాగే అష్టమస్థానంలో ఉన్న గురువు అనుకూలత కోసం గురువారం నాడు విష్ణు సహస్రనామం పఠించడం లేదా గురుచరిత్ర పారాయణం చేయడం, పెద్దలను, గురువులను గౌరవించడం మంచి ఫలితాన్నిస్తుంది. ఇక శని భగవానుడు మీ రాశికి 5వ ఇంట్లో ఉన్నాడు. ఆయన అనుగ్రహం కోసం శనివారం నాడు శనీశ్వరునికి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం, కాకులకు ఆహారం పెట్టడం లేదా అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం వంటివి చెయ్యాలి. శుక్రుడు 5వ ఇంట్లో ఉచ్చస్థితిలో ఉండటం వల్ల శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజించడం, ఆడవారిని గౌరవించడం వల్ల కుటుంబంలో సంతోషం, ఆర్థికంగా కొంత మేలు జరుగుతాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ 3 రోజులు సాత్విక ఆహారం తీసుకోవడం, చెడు ఆలోచనలకు దూరంగా ఉంటూ సానుకూల దృక్పథంతో ఉండటం వల్ల అన్ని రకాల ఇబ్బందుల నుండి ఉపశమనం లభిస్తుంది. చూశారు కదండి, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.